డిసెంబర్ 29 మురళి ఉంది. మురళి యొక్క సారము బాబా అంటున్నారు, మీటే బచ్చే संगम पर तुम ब्राह्मण सांप्रदाय बने हो, तुम्हें अब मृत्युलोक के मनुष्य से अमरलोक का देवता बनना है. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. ఇప్పుడు మీరు మృత్యులోక మనుషుల నుండి అమరలోక దేవతలుగా కావాలి. బాబా పిల్లలుగా ఎప్పుడైతే అయ్యామో అప్పుడు మనమందరం కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయిపోయాము. కాబట్టి పిల్లలు, ఇది మృత్యులోకం ఉంది కాబట్టి మనుషులుగా ఉన్నటువంటి మనము అమరలోక దేవతలుగా అవ్వాలి అని బాబా అంటున్నారు. ప్రశ్న హే, తుమ్ బచ్చే కిస్ నాలెడ్జ్ కో సమझने के कारण బేహద్ కా సన్యాస్ కర్తే హో. ప్రశ్న, పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా బేహద్ సన్యాసం చేస్తారు? ఏ జ్ఞానం అర్థమైన కారణంగా మనం బేహద్ సన్యాసం చేస్తాము అని బాబా అడుగుతున్నారు. उत्तर, तुम्हें ड्रामा की यथार्थ नॉलेज है, तुम जानते हो ड्रामा अनुसार अब इस सारे मृत्युलोक को भस्मीभूत होना है. పిల్లలు, ఇప్పుడు మీకు డ్రామా గురించి యథార్థమైన జ్ఞానం ఉంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు డ్రామా అనుసారంగా మొత్తం ఈ ప్రపంచం ఏదైతే మృత్యులోకం ఉందో అదంతా భస్మం అయ్యేదే ఉంది. అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఈ కళ్ళతో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అది ఏది కూడా ఉండేది లేదు అని బాబా అంటున్నారు. అభి యహ్ దునియా వర్త్ నాటే పెనీ బన్ గయా. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా అయిపోయింది అని అంటే పైసాకు కూడా విలువ లేనిదిగా అయిపోయింది. కానీ బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? హమే వర్త్ పౌండ్ బన్నా హే. పిల్లలు, మనమైతే చాలా విలువైనటువంటి వారిగా కావాలి. ఇస్మే జో కుచ్ హోతా హే వహ్ ఫిర్ హుబహు కల్ప్ కే బాద్ రిపీట్ హోగా. ఇందులో ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగిందో అది మళ్ళీ తప్పకుండా ఇంతకు ముందు ఎలా రిపీట్ అయిందో కల్పం ముందు అలాగే రిపీట్ అవుతుంది. ఇసీలియే తుమ్నే ఈ సారీ దునియా సే బేహద్ కా సన్యాస్ కియా హై. ఇవన్నీ మనం తెలుసుకున్న కారణంగా మొత్తం ప్రపంచంతోటే మనం బేహద్ సన్యాసిగా అయిపోయాం. బాబా అంటున్నారు కదా, మరజీవ జన్మ మనది. పాత ప్రపంచంతో మరణిస్తూ కొత్త ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం తెలుసుకున్న జ్ఞానం ఒక్కటే, కల్పం ముందు ఏదైతే జరిగిందో తప్పకుండా అది మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. గీత్ హే ఆనే వాలీ కల్కి తుమ్ మహారాణి హో. ఓం శాంతి. బచ్చేని గీతకి లైన్ సుని బాబా అంటున్నారు, పిల్లలు ఈ యొక్క పాట యొక్క లైన్ విన్నారు కదా, ఆనే వాలా హే అమర్లోక్, యహ్ హే మృత్యులోక్. ఆ పాటలో ఉంటుంది, ఇది అమరలోకం ఉంది. బాబా అంటున్నారు కదా, వచ్చే ప్రపంచము, రాబోయేది కొత్త ప్రపంచం, అది అమరలోకము, ఇది మృత్యులోకము. రెండు ఉన్నాయి, ఒకటి అమరలోకము, రెండవది మృత్యులోకము. మరి మధ్యలో ఏముంది? మనం ఎక్కడున్నాం? అమరలోకంలోనా మృత్యులోకంలోనా? రెండింటిలో లేం కదా. ఇది సంగమ యుగం, పురుషోత్తమ సంగమ యుగంలో మనం అందరం కూడా ఉన్నాము. अब बाप पढ़ाते हैं संगम पर, आत्माओं को पढ़ाते हैं, इसीलिए बच्चों को कहते हैं आत्मा अभिमानी हूँ बैठो. స్వయం బాబా వచ్చి పిల్లలకు అంటే ఆత్మలకు చదివిస్తారు ఈ సంగమ యుగంలో. కాబట్టి బాబా ఏమంటున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మ అనుకొని ఆత్మ అభిమానిగా అయి కూర్చోండి. యహో నిశ్చయ కర్నా హే హంకో బేహద్ కా బాప్ పడాతే హే. బేహద్ తండ్రి చదివిస్తున్నారన్న నిశ్చయం. ఎంత మంచి నిశ్చయము అంటే అపారమైన సుఖం, అపారమైన సంతోషం ఇందులో లభిస్తుంది. భగవంతుడే చదివిస్తున్నారు అని భావించినప్పుడు. హమారీ ఏం ఆబ్జెక్ట్ యహ్ హే లక్ష్మీనారాయణ్ యా మృత్యులోక్ కే మనుష్య సే అమర్ లోక్ కా దేవతా బననా. మనందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే లక్ష్మీనారాయణలుగా తయారు కావటం, లేదా మృత్యులోక మనుషుల నుండి
అమరలోక దేవతలుగా తయారు కావటమే మనందరి యొక్క లక్ష్యం. ఈ యూనివర్సిటీలో అయితే ప్రతి అందరి యొక్క లక్ష్యం ఒక్కటే ఉంటుంది, లక్ష్మీనారాయణగా కావాలి అని. ఐసే పడాయితో కవి కానూసి నహి సుని. ఎప్పుడైనా విన్నామా ఇలాంటి చదువుని చెవుల ద్వారా? తమ ప్రపంచంలో ఎక్కడ తిరిగి వచ్చినా మీరు ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని చదివినా ఇలాంటి మాటలు మాత్రం మీరు ఎక్కడ వినలేరు. నా కిస్కో కైతే హుయే దేఖ జో కహే బచ్చో తుమ్ ఆత్మ అభిమాని హో బయట. ఎక్కడ విన్నారా? పిల్లలు మీరు ఆత్మ అభిమానిగా కూర్చోండి అని చెప్పే మాటలు వినటమో చూడటమో చేశారా ఎక్కడైనా? ఎక్కడ ఇలాంటివి కనిపించవు. ఏహో నిశ్చయ కరో కి బేహద్ కా బాప్ హమ్కో పడాతే హే కౌన్ సా బాప్. నిశ్చయం చేసుకోండి, బేహద్ తండ్రి మాకు చదివిస్తున్నారు. మరి ఆయన ఎవరున్నారు? ఏ తండ్రి? బేహద్ కా బాప్ నిరాకార్ శివ్ హే. ఆయన బేహద్ తండ్రి ఉన్నారు, నిరాకారుడు శివుడు ఉన్నారు. అభి తుమ్ సమస్తే హో హమ్ పురుషోత్తం సంగం యుగ పర్ హే. ఇప్పుడు మనందరికి తెలుసు మనం మృత్యులోకంలో లేము, పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. అభి తుమ్ బ్రాహ్మణ్ సాంప్రదాయ బనే హో ఫిర్ తుమ్కో దేవతా బన్నా హే. పిల్లలు ఇప్పుడు మనమంతా బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నాం. తిరిగి మనమే తప్పకుండా దేవతలుగా కావాలి. పహలే శూద్ర సాంప్రదాయ ఖేతే బాప్ ఆకర్ పత్తర్ బుద్ధి సే పారస్ బుద్ధి బనాతే హే. బాబా వచ్చి పత్తర్ బుద్ధి నుండి పారస బుద్ధిగా తయారు చేస్తున్నారు. పహలే సతో ప్రధాన్ పారస్ బుద్ధి థే. నిజానికి ఫస్ట్ ఎలా ఉండేవారు మీ సత్యుగంలో? సృష్టి యొక్క స్టార్టింగ్లో సతో ప్రధానంగా పారస్ బుద్ధి కలవారిగా ఉండేటువంటి వారిని. కానీ ఇప్పుడు పత్తర బుద్ధిగా అయిపోయాము. తిరిగి బాబా వచ్చి మళ్ళీ మనల్ని ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఐసే నహీ కహనా చాహియే కి సత్యుగ్ కే మాలిక్ థే, సత్యుగ్ మే విశ్వ కే మాలిక్ థే. కేవలం సత్యుగానికి యజమాని కాదు, మొత్తం సత్యుగం యొక్క విశ్వానికే నేను యజమానిని అని అనాలి. కేవలము మాలిక్ కాదు, విశ్వ మాలిక్, విశ్వానికే యజమానులం ఉన్నాము. ఎందుకంటే బాబా అంటారు కదా, మొత్తము విశ్వం పైన రాజ్యం చేసేటువంటి అధికారం బాబా జ్ఞానం ద్వారా మాకు ఇప్పిస్తూ ఉన్నారు. ఫిర్ 84 జనంలే సీడి ఉతర్తే ఉతర్తే తమో ప్రధాన్ సే తమో సతో రజో తమో మే ఆయే హే. మెట్లు దిగుతూ దిగుతూ ఫస్ట్ ఎలా ఉండేవారు? మీ సతో ప్రధానంగా, తర్వాత సతోలోకి వచ్చాం, రజో తమోలోకి వచ్చేసాం. మొదట సతో ప్రధానమైన వారిమి, పారస్ బుద్ధి కల వారిమి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మలో అంతా మురికి పట్టిపోయింది, మలినాలు వచ్చేసాయి, కల్తీ జరిగింది కదా. కానీ అర్థమవుతుందా మరి మనుషులకు? ఆ కల్తీ జరిగింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు, చెప్పినా అర్థం కాదు. బాప్ కైతే హే తుమ్ కుచ్ నహీ జాన్తే థే. వారికే కాదు పిల్లలు, మొదట్లో మీకు కూడా ఏమి కూడా తెలియదు అని అంటున్నారు. బ్లైండ్ ఫేత్ థా, सिवाय जानने की किसकी पूजा करना व याद करना उसको ब्लाइंड फेथ कहा जाता है ना. और अपने श्रेष्ठ कर्म को भी भूल जाने से वह कर्म भ्रष्ट बन पड़े है. బాబా అంటున్నారు, ఇంతకు ముందు సతో ప్రధానంగా ఉండేటువంటి మీరు నిజానికి భక్తి మొదలైనప్పుడు పూజ చేసేటువంటి వారి యొక్క హిస్టరీ జాగ్రఫీ ఏమీ తెలియదు. వాళ్ళెవరో కూడా మర్చిపోయి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా పూజలు చేయటం అంటే ఎవరో తెలియదు, వారి యొక్క పరిచయం తెలియదు, వారి యొక్క హిస్టరీ జాగ్రఫీ తెలియదు. వారి యొక్క పూజ చేయటము, వారిని జ్ఞాపకం చేయటం ఏమంటారు? అదంతా అందులో అంధవిశ్వాసం ఉంది అని బాబా అంటున్నారు. మొత్తము ఎంత శ్రేష్టమైన ధర్మము, శ్రేష్టమైన కర్మ ఉండేది, మర్చిపోయాం కాబట్టి ఏమైపోయింది? కర్మ భ్రష్టంగా, ధర్మ భ్రష్టంగా అయిపోయింది. భారతవాసి సమయ దైవీ ధర్మ సేబీ భ్రష్ట హే. దైవీ ధర్మంతో కూడా భ్రష్టంగా అయిపోయారు భారతవాసీలు. అసలైతే దైవీ ధర్మము భారతవాసీలది, కానీ ఏమని చెప్పుకుంటున్నారు ఇప్పుడు? ఏ ధర్మము అంటే హిందూ ధర్మం అని చెప్పుకుంటూ ఉంటారు. బాప్ సమझाते हैं वास्तव में तुम हो प्रवृत्ति मार्ग वाले, वही देवताएं जब अपवित्र बनते हैं तब देवी देवता कह नहीं सकते, इसीलिए नाम बदल हिंदू धर्म रख दिया है.
నిజానికి వాస్తవానికి ప్రవృత్తి మార్గానికి చెందిన వారిమి, దేవతలుగా ఉండేవారిమి. ఎప్పుడైతే మనం అపవిత్రంగా అయిపోయామో, పవిత్రత అనేది లోపించిందో, దేవీ దేవతలను చెప్పుకోవటమే మానేశాం. దానికి బదులు హిందూ ధర్మం అని చెప్పుకోవడం మొదలుపెట్టాం. మరి ఇవన్నీ కూడా ఎలా డ్రామా ప్లాన్ అనుసారంగా తప్పకుండా అవి జరిగే ఉంటాయి. సభీ ఏక్ బాప్ కో హీ పుకార్తే హే హే పతిత్ పావన్ ఆవో, వహ్ ఏక్ హీ గాడ్ ఫాదర్ హే జో జనం మరణ్ రహిత్ హే. ఆ ఒక్క తండ్రినే ప్రపంచమంతా పిలుస్తూ ఉంది, హే పతిత పావండా రండి అనేసి. వారిని ఏమంటారు అంటే గాడ్ ఫాదర్ అని చెప్పడం జరుగుతుంది. ఆయనకు జననము మరణాలకు అతీతమైనటువంటి వారు. ఐసే నహీ కి నామ్ రూప్ సే న్యారీ కోయి చీజ్ హే. ఏ నామము రూపము లేకుండా ఏది కూడా ఉండదు కదా అంటున్నారు. ప్రపంచంలో ప్రతి దానికి ఏదో ఒక పేరు ఉంటుంది, రూపం తప్పకుండా ఉంటుంది. ఆత్మ కా వ పరమాత్మ కా రూప్ బహు సూక్ష్మ హే, జిస్కో స్టార్ వ బిందు కైతే హే. ఆత్మకు కూడా పరమాత్మకు కూడా రూపం ఉంది, కానీ చాలా సూక్ష్మమైనటువంటిది. అందుకే పోల్చేటప్పుడు మనం ఏం చెప్తూ ఉంటాం, ఆత్మ పరమాత్మ ఒక స్టార్ ఒక బిందువు అని చెప్తూ ఉంటాం. మరి బిందువును పూజ చేస్తున్నారా భక్తి మార్గంలో? శివుని యొక్క పూజ చేస్తూ ఉంటారు. మరి శివలింగానికి శరీరం అన్నటువంటి సంబంధిత ఆకారం లేదు కదా అంటున్నారు బాబా. నిజానికి బిందు స్వరూపం, కానీ భక్తి మార్గంలో లింగ రూపంలో పూజ చేయడం జరుగుతుంది, శరీరం అంటూ లేదు. अब आत्मा बिंदी पूजा हो ना सके, इसीलिए उनको बनाते हैं पूजा के लिए. నిజానికి ఆత్మ అయితే బిందువు, మరి దానికి ఎలా పూజ చేయగలుగుతారు? కాబట్టి ఏం చేసేసారు, పూజ కోసం భక్తి మార్గంలో చాలా పెద్ద లింగాన్ని తయారు చేసుకున్నారు. పూజ చేసుకోవడం కోసం మాత్రమే లింగాన్ని తయారు చేసి ఆ శివలింగం యొక్క పూజ చేస్తూ ఉంటారు. కానీ వారి రూపం ఏంటి, నామం ఏంటి, హిస్టరీ జాగ్రఫీ అంటూ ఎవరికి ఏమీ తెలియదు. యహ సబ్ బాతే బాప్ ఇస్ సమయ హీ ఆకర్ సమజాతే హే. ప్రపంచానికి తెలియదు, మనకు తెలియదు బాబా వచ్చేంత వరకు. బాబా వచ్చిన తర్వాత మొత్తము ప్రపంచానికి తన పరిచయాన్ని ఇవ్వటం జరిగింది. బాప్ కైతే హే తుమ్ అప్నే జన్మం కో నహీ జాన్తే హో. పిల్లలు, మీ యొక్క జన్మల గురించి మీకు తెలియదు. 84 लाख योनियों का तो एक कपोड़ा लगा दिया है. 84 లక్షల యోనులు అనేసి ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. బాబా వచ్చేంత వరకు ఏమీ తెలియదు. ఎవరు ఏది చెప్తే అది సత్యం సత్యం అనుకుంటూ వచ్చాము. ఆ బాప్ తుమ్ బచ్చోं को बैठ समझाते हैं, अभी तुम ब्राह्मण बने हो फिर देवता बनना है. పిల్లలు, ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఒకప్పుడు శూద్రులు. ఈ బ్రాహ్మణులే దేవతలు, బ్రాహ్మణ్సో దేవత అని అంటారు కదా. మనమే కాబోయేటువంటి దేవతలం ఆ విధంగా తయారు కావాలి. కలియుగంలో ఉన్న మనుషులంతా శూద్ర వర్ణానికి చెందినటువంటి వారు. తుమ్ బ్రాహ్మణంకి ఏం ఆబ్జెక్ట్ హే, మనుష్యుసే దేవత బన్నేకి. బ్రాహ్మణులైన మనందరి యొక్క లక్ష్యం ఉంది మనుషుల నుండి దేవతలుగా కావటం. यह मृत्युलोक पति दुनिया है, नई दुनिया वह थी जहाँ यह देवी देवताएं राज्य करते थे, एक ही इनका राज्य था. ఇది మృత్యులోకం, పతిత ప్రపంచం. కానీ మనం వెళ్ళే ప్రపంచం ఏదైతే ఉందో అది కొత్త ప్రపంచం. అక్కడ దేవీ దేవతలు ఉంటారు అంటున్నారు. ఒకే ఒక రాజ్యం ఉంటుంది, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే మతం. బాబా అంటున్నారు కదా, ఇక్కడ ఉన్నన్ని ఏవి కూడా అక్కడ ఉండవు, ఇక్కడ ఏది కూడా అక్కడికి రాదని బాబా అంటారు. మొత్తం విశ్వం పైనే మనము మాలిక్గా, యజమానిగా ఉంటాము. అభి తో తమో ప్రధాన్ దునియా హే, అనేక ధరం హే, యహో దేవీ దేవత ధరం ప్రాయలోప్ హో గయా. పిల్లలు, ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా అయిపోయింది, అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ అసలైన ఫౌండేషన్ దేవీ దేవత ధర్మం మాత్రము ప్రాయలోపం అయిపోయింది. देवी देवताओं का राज कब था, कितना समय चला, यह वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ कोई नहीं जानते. దేవీ దేవతల రాజ్యం అనేది అసలు ఎప్పుడు ఉంది, ఎంత సమయం వారి రాజ్యం నడిచింది. బాబా అంటున్నారు, ఆ ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి ఎవరికీ తెలియదు ప్రపంచంలో. మళ్ళీ ఎవరు చెప్పాలి ఆ విషయాన్ని? బాబా, శివ్ బాబా వచ్చి మనకు ఆ విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు.
यह है गॉड फादरली वर्ल्ड यूनिवर्सिटी जिसकी एम ఆబ్జెక్ట్ है అమర్లోక్ కా దేవతా బనానా. బాబా అంటున్నారు మనం చదువుకునేటువంటిది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ ఉంది, మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఉంది. ఎవరి చేత? స్వయం భగవంతుని చేత. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే అమరలోక దేవతలుగా తయారు చేయటము. ఇస్కో అమర్ కథ भी कहा जाता है. అమరులుగా తయారు చేసే కథ కాబట్టి దీన్ని అమర కథ అని అంటారు. తుమ్ ఇస్ నాలెడ్జ్ సే దేవతా బన్ కాల్ పర్ జీతు పాతే హో. బాబా ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు. ఈ యొక్క జ్ఞానం మనం విన్నాము, చదువుకున్నామంటే దేవతలుగా అయిపోవచ్చు. అదేవిధంగా మృత్యు పైన కూడా మనము విజయాన్ని పొందొచ్చు అంటున్నారు బాబా. వహా కభీ కాల్ కా నహీ సక్తా మర్నే కా వహా నామ్ నహీ. అక్కడ అకాల మృత్యువులు ఉండవన్నమాట. 150 సంవత్సరాలు సత్యుగంలో ప్రతి ఒక్కరూ 150 సంవత్సరాలు జీవిస్తారు. వెళ్ళిపోయే సమయంలో కూడా వాళ్ళకి సాక్షాత్కారం జరుగుతుందంట. వెళ్ళి ఇంకా మేము చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటామని సంతోషం వేస్తూ ఉంటుంది. అసలు అక్కడ మరణించడము అన్న పేరే ఉండదు అంటున్నారు. అవి తుమ్ కాల్ పర్ జీత్ పాతే హో. డ్రామా కే ప్లాన్ అనుసార్. నిజానికైతే ఇప్పుడు మనము డ్రామా ప్లాన్ అనుసారంగా మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నాము. भारतवासी भी 5 वर्ष या 10 वर्ष का प्लान बनाते हैं ना, समझते हैं हम राम राज्य स्थापन कर रहे हैं. बेहद के बाप का भी प्लान है राम राज्य बनाने का. वह तो सब है मनुष्य. ఇక్కడ కూడా ప్లాన్స్ తయారు చేస్తూ ఉంటారు, ప్రణాళికలను తయారు చేస్తూ ఉంటారు కదా. 5 సంవత్సరాలది పంచవర్ష ప్రణాళిక అని అట్లా 10 సంవత్సరాల ప్రణాళికలను తయారు చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎందుకోసము అని అంటే రామరాజ్యాన్ని స్థాపించడం కోసము అని అంటారు కదా. మేము రామరాజ్యం ఇన్ని సంవత్సరాలలో చేసి చూపిస్తాం, తయారు చేస్తాం, ఇన్ని సంవత్సరాల్లో ఇంత ధాన్యాన్ని పండిస్తాం అనేసి ఇట్లా ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది మనుషుల ప్లాన్. మరి బేహద్ తండ్రి యొక్క ప్లాన్ కూడా ఉంది, రామరాజ్యాన్ని స్థాపన చేయటం. అసలైన రామరాజ్యము అంటే సత్యుగము. వాళ్ళకు తెలిసిన రాముడు సీత యొక్క ఆత్రేతాయిగా రామరాజ్యం కాదు, అసలైన రామరాజ్యము శివ్ బాబా మాత్రమే స్థాపిస్తారు. మనుషుతో రామరాజ్య స్థాపన నా करना सके. रामराज्य कहा ही जाता है सत्युग हो. इन बातों को कोई जानते ही नहीं. మనుషులు ఏమంటారు? రామరాజ్యాన్ని మేము స్థాపన చేస్తాం. బాబా ఏమంటున్నారు? రామరాజ్యాన్ని ఏ మనుషులు కూడా స్థాపన చేయలేరు. నిజానికి రామరాజ్యము అంటే సత్యయుగము. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. మనుషు కిత్ని భక్తి కర్తే హే, జిస్మానీ యాత్రాయే కర్తే హే. మనుషులు చూడండి ఎంత భక్తి చేస్తూ ఉంటారు. అన్ని చేసేవి దైహికమైనటువంటి యాత్రలే చేస్తూ ఉంటారు. दिन अर्थात सत्युग त्रेता में इन देवताओं का राज्य था. फिर रात में భక్తి షురూ హోతా హే. పగలు అనగా సత్య త్రేతాయుగాలలో ఈ దేవతల యొక్క రాజ్యం ఉండేటువంటిది. తర్వాత రాత్రిలో భక్తి మార్గం మొదలవుతుంది. సత్య త్రేతాయుగాలను బాబా పగలు అంటారు, బ్రహ్మ పగలు అని చెప్తూ ఉంటారు. ద్వాపర కలియుగాలు బ్రహ్మ రాత్రితో పోలుస్తూ ఉంటారు. సత్యుగ్ మే భక్తి హోతా నహీ హే. సత్యుగంలో భక్తి ఉండదు అంటున్నారు బాబా. జ్ఞాన్ భక్తి వైరాగ్య యహ్ బాప్ సమझाते हैं. ఇవి సీరియల్ అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు భక్తితో వైరాగ్యం వస్తుంది. అందుకే ఫస్ట్ జ్ఞానము, తర్వాత భక్తి, మూడవది వైరాగ్యం. దీన్ని బాబా మనకు అర్థం చేయించారు. వైరాగ్య 2 प्रकार का है. एक है हठयोग निवृत्ति मार्ग वालों का, वह घरबार छोड़ जंगल में जाते हैं. अब तुमको बेहद का संन्यास करना ही सारे मृत्यु लोक का. బాబా 2 రకాల వైరాగ్యులు ఉంటారు అంటున్నారు. ఒకటేమో హఠయోగం చేసే నివృత్తి మార్గానికి చెందినటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఇంటిదో వైరాగ్యం రావగానే ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు. కానీ మీదైతే మొత్తము మృత్యు లోకంతోటే బేహద్ సన్యాసం ఉంది అని అంటున్నారు. బాప్ కైతే హే యహ్ సారీ దునియా బస్ మే మూత్ హోనే వాలీ హే.
మొత్తం ప్రపంచమే భస్మమయ్యేది ఉంది, సమాప్తమయ్యేది ఉంది అంటున్నారు బాబా. డ్రామాకు బహుత్ అచ్చి రీతి సమझना జూ మిసల్ టిక్ టిక్ హోతీ రహతీ హై. మంచి రీతిగా అర్థం చేసుకోవాలి డ్రామాను, అప్పుడు మజా వస్తుంది, దుఃఖం ఉండదు, ఫీలింగ్లోకి రాము. డ్రామా అనేది చిన్న పేను వలె చిన్నగా నడుస్తూ ఉంటుంది. జో కుచ్ హోతా హై ఫిర్ కల్ 5000 వర్ష బాద్ హుబహు రిపీట్ హోగా. ఇప్పుడు ఏదైతే జరిగిందో జరిగేది ఉందో అన్ని ప్రతిదీ ఏంటి, కల్పం ముందు 5000 సంవత్సరాలకు ముందు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు, దీన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. अच्छी रीति समझकर बेहद का संन्यास करना है. समझो कोई विलायत जाते हैं, कहेंगे वहाँ हम यह नॉलेज पढ़ सकते हैं. बाप कहते हैं हाँ, कहाँ भी बैठ तुम पढ़ सकते हो. కొంతమంది విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు వెళ్ళే ముందు బాబాని అడుగుతారంట, బాబా మీరు చెప్పిన జ్ఞానాన్ని మరి మేము విదేశాలకు వెళ్తున్నాం, అక్కడ చదువుకోవచ్చా అంటారంట. చదువుకోవచ్చు కదా. బాబా అంటారు, పిల్లలు మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ కూర్చున్నా ఈ చదువుకోవచ్చు. కానీ ఇందులో ఏంటి రూల్ ఏంటి, ఊరికైనా చదివితే పుస్తకాలు మనకు అర్థం కాదు కదా. మొదట 7 days కోర్స్ దీనిలో అది తీసుకోవాలి, తర్వాతకి మీకు బుక్స్లో ఉన్నటువంటి విషయాలు ప్రతిదీ అర్థమవుతుంది. చాలా సహజము అంటున్నారు బాబా. ఆత్మ को सिर्फ यह समझना होता है हम सतो प्रधान विश्व के मालिक थे, तब सतो प्रधान थे, अब तमो प्रधान बन गए हैं. బాబా అంటున్నారు, ఆత్మకు కేవలం ఈ జ్ఞానాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. 7 రోజుల కోర్స్ చెప్తే చాలు అంటున్నారు. నిజానికి మనమంతా సతో ప్రధానంగా విశ్వానికి యజమానిగా ఉండేటువంటి వారమే. అంటే అప్పుడు ఎలా ఉన్నాం, సతో ప్రధానంగా ఉన్నాం కాబట్టి విశ్వానికి యజమానిగా అయిపోయాం. ఇప్పుడు ఎలా అయిపోయాం, తమో ప్రధానంగా అయిపోయాం. మరి ఎలా అయిపోయామంటే జన్మలు తీసుకుంటూ 84 జన్మలు చివరికి వచ్చేసాం. వర్త్ నాటే పెన్ బన్ పడే ఫిర్ హమ్ పౌండ్ కైసే బనే. బాబా అంటున్నారు, పైసాకు కూడా విలువలేని వారిగా అయిపోయాం. మరి విలువైన వారిగా ఎలా అవ్వాలి, ఎలా తయారవుతాం, ఎవరు తయారు చేయాలి. अब कलयुग है फिर जरूर सतयुग होना. बाप कितना सिंपल समझाते हैं. 7 दिन का కోర్స్ समझना है. పిల్లలు ఇది కలియుగం, తప్పకుండా సత్యుగం వస్తుంది. చాలా సింపుల్గా బాబా అర్థం చేస్తారు. కేవలం మీరు చేయాల్సింది 7 days కోర్స్ అర్థం చేసుకోండి. అంటే ఎలా మనము సత్యుగంలో సతు ప్రధానంగా ఉండేవారిమి, మళ్ళీ తమో ప్రధానంగా ఎలా అయ్యాము. బాబా అంటారు కదా, కామచితి పైన కూర్చొని పిల్లలంతా తమో ప్రధానంగా అయిపోయారు. మరి తిరిగి ఇప్పుడు బాబా వచ్చి జ్ఞాన చితి పైన మనందరినీ కూర్చోబెట్టి సతు ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు. వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ రిపీట్ होती है, చక్ర ఫిర్తా रहता है. డ్రామా యొక్క మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అంతా రిపీట్ అవుతుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వచ్చాం, చక్రం తిరుగుతూ సంగమ యుగంలోకి వచ్చాం. మరి వచ్చి ఇక్కడే ఉండేది ఉందా, లేదు కదా, సత్యుగంలోకి వెళ్ళేది ఉంది. అభి హమ్ కలియుగి వినాశ్ విశేష్ బనే హే, సో ఫిర్ సత్యుగి వైస్లెస్ కైసే బనే. వచ్చాం, చక్రం తిరుగుతూ కలియుగంలోకి వచ్చాము, వికారిగా అయిపోయాము. మరి తిరిగి మనము సత్యుగం యొక్క నిర్వికారి ప్రపంచంలో నిర్వికారిగా ఎలా అవ్వాలి, దీనికి మార్గం ఏంటి. उसके लिए बाप रास्ता बताते हैं. దీనికోసమే బాబా మనకు దారిని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే కదా భగవంతుని పిలుస్తూ వచ్చా. पुकारते भी ही हमारे में कोई गुण नहीं, अब हमको ऐसा गुणवान बनाओ. పిలుస్తూ ఉంటారు, భగవంతుడా మాలో ఏ గుణాలు లేవు, మేము నిర్గుణులము, మమ్మల్ని గుణవంతులుగా తయారు చేయండి అని అంటూ ఉంటారు. जो कल्प पहले बने थे उनको ही फिर बनना है. కల్పం ముందు ఎవరైతే తయారయ్యారో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు తయారవుతారు అంటున్నారు. బాప్ समझाते हैं पहले तो अपने को आत्मा समझो, आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती है. పిల్లలు అన్నిటికంటే ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించండి.
ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అవి తుమ్కో దేహి అభిమాని బన్నా హే. చేయాల్సిన పురుషార్థాన్ని బాబా చెప్తున్నారు. పిల్లలు దేహి అభిమానిగా కావాలి. దేహి అభిమాని బన్నేకి శిక్ష అభి మిల్తీ హే. మనందరికి ఇప్పుడు ఏం శిక్షణ లభిస్తుంది? దేహి అభిమానిగా ఏ శిక్షణ లభిస్తుంది. ఐసే నహి తుమ్ సదైవ్ దేహి అభిమాని రహేంగే. అలా అని సదా మనం దేహి అభిమానిగా మనం ఉండగలుగుతామా? नहीं, सतयुग में तो नाम शरीर के रहते हैं. लक्ष्मी नारायण के नाम पर ही सारे कारोबार चलते हैं. अब यह है संगम युग, जबकि बाप समझाते हैं. బాబా ఏమంటున్నారు? సత్యుగంలో ఈ యొక్క పేరు అనేది శరీరానికి ఉండటం జరుగుతుంది. బాబా అంటున్నారు లక్ష్మీనారాయణల యొక్క పేరు పైనే మొత్తము సృష్టి యొక్క మొత్తం ప్రపంచం యొక్క కార్య వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే బాబా అంటారు ఆత్మ అయితే ఆత్మని, ఆత్మకు పేరు ఉండదు కదా. పేరు దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. మరి ఇక లక్ష్మీనారాయణుల వారి యొక్క పేరు పైన మొత్తం విశ్వం యొక్క కార్య వ్యవహారాలు నడుస్తాయి. అంతేకాని మొత్తం పూర్తిగా దేహి అభిమానిగా ఉండేదైతే లేదు అంటున్నారు. ఇది సంగమ యుగం ఉంది. బాబా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. తుమ్ నంగే ఆయే తే ఫిర్ అశరీరీ బన్ వాపస్ జానా హే. పిల్లలు మీరు అశరీరిగా వచ్చారు, తిరిగి అశరీరిగా వెళ్ళాలి. కేవలం మనం చేయాల్సిన అభ్యాసం ఒకటే, స్వయాన్ని ఆత్మగా భావించాలి, శివబాబాను జ్ఞాపకం చేయాలి. దీన్నే బాబా ఏమంటారు? బాబా దీన్ని ఏమంటారు? ఆత్మిక యాత్ర, రుహానీ యాత్ర అని చెప్తూ ఉంటారు. ఇది ఆత్మ చేసేటువంటి యాత్ర ఉంది. ఆత్మ అప్పుడే రుహానీ బాబుకు యాద కర్తే. ఈ ఆత్మిక యాత్రలో ఏం చూస్తుంది? ఆత్మ తన యొక్క తండ్రి అయినటువంటి శివ బాబాను జ్ఞాపకం చేస్తుంది. అంటారు కదా, బాబాను ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. బాబా అందుకే ఈ యొక్క యోగాన్ని ఏమంటారంటే యోగ అగ్ని అంటారు. ఈ అగ్నిలో పాత ప్రపంచం అంతా కూడా భస్మం అయిపోతుంది. మనలో ఉన్నటువంటి కర్మలు పాతవన్నీ కూడా, వికర్మలు ఏవైతే ఉన్నాయో, పాత లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అన్ని సమాప్తం అయిపోతాయి. యాదతో తుమ్ కహాబి కర్ సక్తే హో. బాబా అంటున్నారు జ్ఞాపకం ఎక్కడ కూర్చున్నా మనం బాబాను స్మృతి చేయొచ్చు. 7 రోజు మే సంజానా హోతా హే. మొత్తము జ్ఞానం అంతా 7 రోజులలో అర్థం చేయించడం జరుగుతుంది. ఏమేమి అర్థం చేయిస్తాం? స్టార్టింగ్ ఆత్మ నుంచి స్టార్ట్ చేస్తే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, సృష్టి చక్రం ఏంటి, మెట్ల చిత్రం ఏంటి, ఏ విధంగా మెట్లెక్కాం, ఏ విధంగా దిగాం, అన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. అబ్ ఫిర్ ఇస్ ఏకీ జనం మే చడితి కళా హోతీ హే. స్పెషల్గా చెప్పాల్సింది సంగమ యుగం. సంగమ యుగంలోనే మనం ఏం చేసాం? మెట్లెక్కడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు దిగుతూనే వచ్చాము. విలాయత్ మే బచ్చే రహతే హే, వహా భీ మురళి జాతి హే. యహ్ స్కూల్ హేనా. బాబా ఇంతకుముందు ఏమన్నారు? వరల్డ్ గాడ్లీ యూనివర్సిటీ అన్నారు. ఇప్పుడు బాబా ఇది స్కూల్ ఉంది. విదేశాలలో కూడా పిల్లలు ఉంటారు కదా, బాబా పిల్లలు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది. వాస్తవమే యహ్ హే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, గీతా హీ రాజయోగ్ హే. బాబా అంటే నిజానికి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఉంది. గీతాలో చెప్పినటువంటి రాజయోగము, అసలైన రాజయోగం ఇది ఉంది అంటున్నారు బాబా. పరంతు శ్రీకృష్ణకు భగవాన్ నహీ కహా జాతా, బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ దేవతా కహా జాతా. బ్రహ్మ విష్ణు శంకర్లను భగవంతులు అనలేము, వాళ్ళు దేవతలు. మరి శ్రీకృష్ణుడు కూడా దేవతనే, భగవంతుడు అనడానికి వీలు లేదు అని అంటున్నారు. మనమందరం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాం. బాబా ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఎలా కావాలంటున్నారు, ఎలాంటి పురుషార్థం చేయాలి. మనం అందరం దేవతలుగా అయ్యేటువంటి పురుషార్థం చేయాలి. ప్రజాపిత బ్రహ్మ భీ జరూర్ యహా హోగానా. ప్రజాపిత తో మనుష్య హేనా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి. ప్రజలందరికీ పిత, ఉండేది ప్రజలు ఇక్కడ, విశ్వం ఇక్కడ ఉంది. మరి ప్రజాపిత ఎవరు అంటే ఆయన కూడా మనుష్య. ప్రజా జరూర్ యహా హీ రచి జాతి, हम सो का अर्थ बाप ने बहुत सहज रीति समझाया है. ప్రజల తండ్రి బ్రహ్మ బాబా ఉన్నారు కదా, అందరిని ఇక్కడే రచించాలి ఈ సంగమ యుగంలో.
హంసు అన్నటువంటి అర్థం బాబా వచ్చి మనకు సహజ రీతిగా అర్థం చేయించడం జరిగింది. भक्ति मार्ग में तो कह देते हैं हम आत्मा सो परमात्मा, इसीलिए परमात्मा को సర్వవ్యాపి कह देते हैं. భక్తి మార్గంలో ఏమన్నారు అంటే ఆత్మనే పరమాత్మ అనేశారు. కాబట్టి ఏమర్థమైపోయింది? పరమాత్ముడు ఎవరు అని అంటే సర్వవ్యాపి అనేశారు. తెలియని కారణంగా అందరిలో ఉన్నారు అని అంటారు. బాప్ कहते हैं सब में व्यापक है आत्मा, मैं कैसे व्यापक हो जाऊंगा. బాబా అంటున్నారనమాట, అసలు సర్వము అందరిలో ఉన్నట్టు వ్యాపించి ఉంది ఆత్మ. అంటే ప్రతి ఒక్క శరీరం ఉన్నటువంటి వారిలో ఆత్మ ఉంది, ఆత్మ వ్యాపించి ఉంది. నేను ఎలా వ్యాపించి ఉంటాను? తుమ్ ముझे बुलाते ही हो हे पतित पावन आओ आकर हमको पावन बनाओ. పతిత పావన రండి, వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలిచారు కదా. నిరాకార్ ఆత్మాయే సబ్ ఆకర్ అపునా అపనా రద్ లేతీ హై. నిరాకార ఆత్మలన్నీ కూడా వచ్చి తమ తమ రథాన్ని తీసుకోవటం జరుగుతాయి. ప్రతి ఒక్కరికి రథం ఉంది పైనుంచి వచ్చే ఆత్మకు. హరేక్ అకాల మూర్త ఆత్మ కా తఖ్త్ హై యహ్. తఖ్త్ కహో అథవా రథ్ కహో, బాప్ కో తో రథ్ హై నహీ. ప్రతి ఒక్క అకాల మూర్తి అయిన ఆత్మకు ఈ బ్రుకుటి అనేది ఒక సింహాసనము. అది సింహాసనము అనండి, రథం అనండి అంటున్నారు. నిజానికి బాబాకైతే ఎలాంటి రథం లేదు ఉందా? శివబాబాకు మనకైతే రథం ఉంది. ఆత్మ అనేది ప్రకృతి స్థానంలోకి వచ్చి కూర్చుంటుంది, ఒక శరీరం ఉంది. కానీ బాబాకైతే లేదు, ఆయన నిరాకారుడు. మహిమ అంతా ఉంది కదా భగవంతుడు నిరాకారునికి. నా సూక్ష్మ శరీర్ హే నా స్థూల్ శరీర్ హే, నిరాకార్ ఖుద్ రథ్ మే జబ్ బైటే తబ్ బోల్ సకే. సూక్ష్మ శరీరం లేదు శివబాబాకు, స్థూల శరీరం లేదు. ఎప్పుడైతే ఒక ఆధారం రథాన్ని తీసుకుంటారో అప్పుడే మాట్లాడటం మొదలు పెడతారు. రథమే లేకపోతే, బాబా రాకపోతే మనం పావనంగా అయ్యేవారేమో ఆలోచించండి. పద్ధతులను పావనంగా తయారు చేసేవారు ఎవరు ఉండేవారు? బాబ్ కైతే హీ మై నిరాకార్ ఆకర్ ఇన్కా లోన్ లేతా హూ. ఏమంటున్నారు? నేను వస్తాను, లోన్ తీసుకుంటాను. అది కూడా పర్మనెంట్ కాదు. బాబా ఏమంటున్నారు? టెంపరీ లోన్ లియా, इसको భాగ్యశాలి రథ్ కహా జాతా. టెంపరీగా నేను లోన్ తీసుకున్నాను. ఈ బ్రహ్మబాబా యొక్క దాదా లేఖరా శరీరాన్ని, అతన్ని భాగ్యశాలి రథము అని అంటారు. బాప్ హీ సృష్టికి ఆది మధ్య అంతగా రాజ్ బతాయే తుమ్ బచ్చోం కో త్రికాలదర్శి బనాతే హే. శివ్ బాబా మనకు మొత్తం సృష్టి ఆది మధ్యంత రహస్యాన్ని అర్థం చేయించి పిల్లలందరినీ త్రికాలదర్శిగా తయారు చేస్తారు. और कोई मनुष्य हो नॉलेज जान नहीं सकते. ఇంకా ఈ ప్రపంచంలో ఏ మనుషులు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. అందుకే ఏమంటారు? తండ్రిని తెలుసుకోలేదు కాబట్టి వీళ్ళంతా నాస్తికులు. బాప్ ఆకర్ ఆస్తిక్ బనాతే హే, రచయిత రచన కా రాజ్ బాప్ నే తుమ్కో బతాయా. పిల్లలు మీరంతా కూడా ఆస్తికులుగా అయిపోయారు. బాబా వచ్చి అందరినీ ఆ విధంగా తయారు చేస్తారు. రచయిత రచన యొక్క రహస్యాన్ని బాబా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అబ్ తుమ్హారే సివాయ్ ఎవరు కోయి సమజా నా సకే. ఇలాంటి విషయాలను పిల్లలు మీరు తప్ప ఇంకెవ్వరు అర్థం చేయించలేరు. तुम ही इस ज्ञान से फिर यह इतना ऊंच पद पाते हो. यह ज्ञान सिर्फ अभी ही तुम ब्राह्मणों को मिलता है. పిల్లలైనటువంటి మనము ఈ జ్ఞానం ద్వారానే ఇంత ఉన్నతమైన పదవిని పొందుతాం. మన లక్ష్యం ఉంది కదా, లక్ష్మీనారాయణగా కావటము. ఈ జ్ఞాన మార్గము ఇప్పుడు బ్రాహ్మణులకే లభిస్తుంది. అంటే సంగమ యుగంలో బాబాను గుర్తించిన పిల్లలకు మాత్రమే లభిస్తుంది. సంగమ యుగంలో వచ్చి మనమంతా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాము. సద్గతి దేనే వాలా ఏక్ బాప్ హే, మనుషు మనుషుకు సద్గతి దేనా సకే, వహ సబ్ గురు హే భక్తి మార్గకే. సద్గతి ఇచ్చేవారు ఒకే ఒక తండ్రి శివ్ బాబా. ఏ మనుష్యాత్మ ఇంకొక మనుష్యాత్మకు సద్గతిని ఇవ్వలేరు. గురువులు ఎంతమంది ఉన్నారు? అందరు గురువులు. బాబా అంటున్నారు అవంతా భక్తి మార్గం యొక్క గురువులు. ఎవరు సద్గతిని ఇవ్వలేరు. సద్గురు ఏకీ హీ ఉన్కో కహా జాతా హే వాహ్ సద్గురు వాహ్. ఒక్కరే ప్రపంచానికి మొత్తానికి ఒక్కరే సద్గురు, అతని గురించే వాహ్ సద్గురు వాహ్ అని అంటారు. ఇన్కో పాఠశాల భీ కహా జాతా హే. బాబా నదిని పాఠశాల అంటారు. స్కూల్లో తప్పకుండా ఏముంటుంది? అందరికీ
ఒక ఏం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. మరి మనందరి యొక్క లక్ష్యం ఏంటి? నరు నుంచి నారాయణగా, నారీ నుండి లక్ష్మిగా తయారవ్వటము. वह सब भक्ति मार्ग की कथाएं गीता से भी कोई प्राप्ति नहीं होती. ఎన్నో ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, అనేక రకాల వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. భక్తి మార్గం యొక్క సామాగ్రి ఎన్నో కథలు చెప్పారు, కానీ వాటితో ఎలాంటి, గీతతో కూడా ఎలాంటి ప్రాప్తి ఉండదు. बाप कहते हैं मैं तुम बच्चों को सन्मुख आकर पढ़ाता हूँ जिससे तुम यह पद पाते हो. నేనైతే సన్ముఖంగా మీ ఎదురుగా వచ్చి చదివిస్తున్నాను, దాంతో మీరు ఈ యొక్క పదవిని, ఉన్నతమైన పదవిని పొందుతారు అంటున్నారు. కానీ ఆ పదవిని పొందాలి అంటే ఈ జ్ఞాన మార్గంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి? పవిత్రంగా అయ్యే విషయం. ఇది మన యొక్క పునాది, పవిత్రంగా కావటం. బాబ్కి యాద్ మే రహనా హై. రెండో విషయం ఏంటి అంటే బాబా జ్ఞాపకంలో ఉండాలి. కానీ మాయ ఏం చేస్తుంది? ఇందులో చాలా రకాల విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఎంతగా బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంత విఘ్నాలు వస్తూ ఉంటాయి. तुम बाप को याद करते हो अपना वर्षा पाने के लिए, यह नॉलेज सब बच्चों के पास जाती है. వారసత్వాన్ని పొందటం కోసం బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞానం ఏదైతే ఉందో పిల్లలందరి దగ్గరికి వెళ్తుంది. कभी भी मुरली मिस ना हो, मुरली मिस हुई गोया ఆబ్సెంట్ పడ్ జాతీ హై. పిల్లలు మురళి మిస్ కాకండి, అయ్యారు అంటే ఆబ్సెంట్ పడిపోతుంది అని అంటున్నారు. మురళి ఎక్కడైనా, ఎక్కడ కూర్చున్నా కూడా మనం చదవచ్చు, ఎంత రిఫ్రెష్ అయిపోతాం. బాబా అంటారు కదా, మురళి ద్వారా చాలా రిఫ్రెష్మెంట్ లభిస్తూ ఉంటుంది. పిల్లలు శ్రీమతంపై నడవాలి. బాహర్ మే జాతే హే తో బాబ్ సమజాతే హే పవిత్ర జరూర్ బన్నా, వైష్ణవ్ హోకర్ రహనా. బయటకు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే పిల్లలు ఏం చేయాలంట? పిల్లలు ఒకటేమో తప్పకుండా పవిత్రంగా ఉండాలి, రెండవది వైష్ణవులుగా అవ్వాలి. భోజనం విషయం కూడా బాబా చెప్తుంటారు కదా, పథ్యాన్ని పాటించాలి. వైష్ణవులు కూడా రెండు రకాలు ఉంటారు అని అంటారు బాబా. వైష్ణవ్ వల్లభాచారి भी होती है परंतु विकार में जाते हैं. ఉంటారు రెండు రకాల వైష్ణవులు, వల్లభాచార్యులు ఉంటారు, కానీ వాళ్ళు కూడా వికారాల్లోకి వెళ్తారు, వాళ్ళు పవిత్రంగా ఉండరు అంటున్నారు. కానీ మనం తుమ్ పవిత్ర బన్ విష్ణు వంశీవంతే హో, పవిత్రంగా ఈ విష్ణు వంశీగా మనం తయారవుతాం. వహా తుమ్ వైష్ణవ్ రహేంగే వికార్ మే నహీ జాయేంగే. సత్యుగంలో మనం అంత వైష్ణవులుగా ఉంటాం, విష్ణు వంశీలుగా ఉంటాం, కానీ మనం ఎవ్వరమే వికారాల్లోకి వెళ్ళము. అక్కడ వహు హే అమర్లోక్, యహ్ హే మృత్యులోక్, యహ్ వికార్ మే జాతే హే. మనం వెళ్ళేటువంటిది అమరలోకము, అక్కడ వికారాలు ఉండవు. కానీ ఇక్కడ ఇది మృత్యులోకము, వికారాలు ఉంటాయి. అందరూ వికారాల్లోకి వెళ్తూ ఉంటారు అని అంటున్నారు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? విష్ణుపురిలోకి వెళ్తున్నాం. అక్కడ ఎలాంటి వికారాలు ఉండవు, అది ఉన్నదే నిర్వికారి ప్రపంచము అని అంటారు. మరి ఎలా జరుగుతుందంటే యోగ బలం ద్వారానే మొత్తం విశ్వం పైన మనం రాజ్యాన్ని చేస్తాం. వహు దోనో ఆపస్ మే లడితే హే మక్కన్ బీచ్ మే తుమ్కో మిల్తా హై. పరస్పరంలో అందరూ గొడవ పడతారు, కానీ చివరికి వెన్న మాత్రం మనకే లభిస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం విశ్వం పైన మనము మన రాజ్యాన్ని చేసేస్తాం. సభీకో యహీ పైగామ్ దేనా హై, చోటే బచ్చోం కా భీ హక్ హై. అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి. భగవంతుడు వచ్చారు సృష్టిపైకి అని. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. ఇది శివబాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికి ఉంది కదా అని అంటున్నారు. ఎందుకు? శివబాబాకే వచ్చే హేనా. చిన్న పిల్లలైతే ఏముంది, ఆత్మ చిన్న పెద్ద ఉండదు కదా, అందరికీ హక్కు ఉంది. ఎందుకంటే వారు కూడా నా పిల్లలే కదా. తో సబ్కా హక్ హే, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. సబ్కో కహనా హే అప్నే కో ఆత్మ సమझो, माँ बाप में ज्ञान होगा तो बच्चों को भी सिखलाएंगे, शिव बाबा को याद करो. ఏమని చెప్తూ ఉంటారు? బాబా చెప్పే ఒకే ఒక పదం ఏంటంటే పిల్లల స్వయాన్ని ఆత్మగా భావించండి. తల్లి తండ్రి జ్ఞానంలో ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకు కూడా ఏం చెప్తారు? చిన్న పిల్లలకైనా కూడా శివబాబాను జ్ఞాపకం చేయండి అని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. శివాయ్ శివబాబాకే దూసరా నా కోయి, ఒక్క బాబా తప్ప మనకి ఇంకా ప్రపంచంలో ఎవరు కూడా లేరు. వారొక్కరి జ్ఞాపకంలో ఉండాలి. ఏకీ యాస్య హి తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. ఎవరిని జ్ఞాపకం చేస్తే సతో ప్రధానంగా కాలేము, శివ బాబాను తప్ప. కాబట్టి ఆ ఒక్కరి జ్ఞాపకంతో సతో ప్రధానంగా కండి అంటున్నారు బాబా.
इसमें पढ़ाई बहुत अच्छी चाहिए. మరి దీంట్లో మనకు కావాల్సింది చదువు, చాలా బాగా చదువుకోవాలి అంటున్నారు బాబా. విలాయత్ మే రహతే భీ తుమ్ పढ़ सकते हो. మరి విదేశాలకు వెళ్తున్నాం కదా, అక్కడ చదువుకోవచ్చా? బాబా అంటున్నారు కదా, అక్కడ కూడా పిల్లలు ఉన్నారు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది, మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ చదువు చదువుకోవచ్చు అంటున్నారు. इसमें किताब आदि कुछ भी नहीं चाहिए, कहाँ भी बैठ तुम पढ़ सकते हो, बुद्धि से याद कर सकते हो. ఇంకా దానికోసం ఏదో పుస్తకాలు చదివి రాయిసి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. ఎక్కడైనా కూర్చొని మీరు వాటిని చింతన చేయొచ్చు, బుద్ధి ద్వారా బాబాను జ్ఞాపకం చేయొచ్చు. చాలా సహజం ఈ చదువు అంటున్నారు. యోగ అథవా యాద్ సే బల్ మిల్తా హై. బాబా యోగం అన్న పదం కాదు, యాద్ జ్ఞాపకం అనండి అని అంటూ ఉంటారు. దీంతో బలం లభిస్తుంది, శక్తి లభిస్తుంది. तुम अभी विश्व का मालिक बन रहे हो, बाप राजयोग सिखाकर पावन बनाते हैं. పిల్లలు ఇప్పుడు మీరు విశ్వానికి యజమానిగా అయిపోతూ ఉన్నారు. బాబా మనని రాజయోగాన్ని నేర్పించి పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. వహ హే హఠయోగ్, యహ్ హే రాజయోగ్. అది హఠయోగం అయితే ఇది రాజయోగం ఉంది. ఇస్మే పర్హేజ్ బహుత్ అచ్చి రీతి చాయే. మరి రాజయోగంలో పథ్యం అనేది కంపల్సరీ అంటున్నారు బాబా. इन लक्ष्मी नारायण जैसा सर्वगुण संपन्न बनना है ना, कान पान की भी परहेज चाहिए और दूसरी बात बाप को याद करना है, तो जन्म जन्मांतर के पाप कट जाएंगे. బాబా అంటున్నారు, మనం లక్ష్మీ నారాయణ లాగా సర్వగుణ సంపన్నులుగా అయ్యేది ఉంది కదా అంటున్నారు. కాబట్టి పథ్యం కంపల్సరీ. తినటం తాగటంలో పథ్యం అనేది ఉండాలి. రెండో విషయం ఏంటంటే బాబాను జ్ఞాపకం చేసే విషయం. ఎంత బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. బాబా అందుకే దీన్ని ఏమంటారు, సహజ రాజయోగము, రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేటువంటిది అంటారు. అగర్ రాజాయి నాలీతో గరీబ్ బన్ జాయేంగే. రాజ్యం పొందలేదు అని అంటే ఇంకా పేదవారిగా అయిపోతాం. కాబట్టి బాబా శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టంగా అవ్వాలి. భ్రష్ట్ సే శ్రేష్ఠ బన్నా, ఇస్కే లియే బాప్ కో యాద్ కర్నా హై. భ్రష్టంగా అయినటువంటి వారు శ్రేష్టంగా అవ్వాలి అంటే బాబాను జ్ఞాపకం చేయాలి. కల్పం ముందు కూడా మీరు ఈ విధంగా జ్ఞానాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఆ విధంగానే తీసుకుంటూ ఉన్నాం. సత్యుగంలో ఇంకా ఏ రాజ్యం అనేది ఉండదు, దాన్ని సుఖధామము అంటారు. ఇది దుఃఖధామం ఉంది. జహా సే హమ్ ఆత్మయ ఆయి హే వహ హే శాంతిధామ్. మనం అందరం వచ్చింది శాంతిధామం నుండి, ఆత్మలం ఇక్కడికి రావటం జరిగింది. शिव बाबा को वंडर लगता है दुनिया में मनुष्य क्या क्या करते हैं. बच्चे कम पैदा हो उसके लिए भी कितना माता मारते रहते हैं. समझते नहीं यह को बाप का ही काम है. శివబాబాకు ప్రపంచంలో చేసే కార్యాలను చూసి, మనుషులు చేసేటువంటి ఈ యొక్క కార్యాలను చూసి చాలా వండర్ అనిపిస్తుందంట, ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను అంటే జనసంఖ్యను తగ్గించడం కోసము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు మనుషులు. కానీ అది కార్యం ఎవరిది? నాది అంటున్నారు బాబా. సంఖ్యను తగ్గించే కార్యం శివబాబాది. జట్ ఏక ధర్మ కి స్థాపన కర్ బాకీ సబ్ అనేక ధర్మం కా వినాश करा देता. एक दक से वो लोग कितनी दवाइयां आदि निकालते हैं पैदाइश कम करने के लिए. బాబా ఏమంటున్నారు, అన్ని ధర్మాల వినాశనం ఏకధర్మ స్థాపన నేను చేస్తాను, ఒకే ఒక దెబ్బతో ఇది జరిగిపోతుంది అంటున్నారు. ప్రపంచంలో వాళ్ళు ఈ జనసంఖ్యను తగ్గించడం కోసము ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. బాబ్కే పాస్ తో ఏకీ దవాయి హే, బాబా దగ్గర ఒకే ఒకటి మందు ఉంది అని అంటున్నారు. దాంతో ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఒకటే, కేవలం ఏంటి, శివబాబా యొక్క జ్ఞాపకము. వహ సమయ ఆయేగా సబ్ కహేంగే తో పవిత్ర బన్ రహే హే. చివరికి అందరు అంటారు ఇంకా వీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. दवाई आदि की क्या दरकार है, तुमको बाबा ने ऐसी दवाई दी है मनमनाभव की जिससे तुम 21 जन्मों के लिए पवित्र बन जाते हो. వాళ్ళు ఎన్ని మందులు ఇస్తే వాటి వల్ల ఏం లాభం ఉంది అంటున్నారు. అసలు అలాంటి మందుల యొక్క అవసరమే లేదు. బాబా ఇచ్చేటువంటి ఒకే ఒక మందు ఏంటి అని అంటే మన్మనాభవ యొక్క మందు ఉంది. దీంతో 21 జన్మలు మీరు పవిత్రంగా అయిపోతారు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह, बाबा ही मेरा संसार है। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, पवित्र बनकर पक्का వైష్ణవ్ बनना है। పవిత్రంగా అయి పక్కా వైష్ణవులుగా కావాలి। ఖాన్ పాన్ కి भी పూరి పర్హేజ్ करनी है। తినటం తాగటం నుండి పూర్తిగా పత్యాన్ని పాటించాలి। శ్రేష్ఠ बनने के लिए శ్రీమత్ पर जरूर चलना है। శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతంపై తప్పకుండా నడవాలి। సెకండ్ పాయింట్, మురళీ से स्वयं को रिफ्रेश करना है। మురళీతో స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి। కహా భీ రహితే సతో ప్రధాన్ बनने का పురుషార్థ్ करना है। ఎక్కడైనా ఉండండి, ఏ స్థానానికైనా వెళ్ళండి, కానీ సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి। మురళీ ఏక్ దిన్ భీ మిస్ నహీ కర్నీ హై। మురళిని ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు। వరదానం, जुदाई को सदाकाल के लिए विदाई देने वाले స్నేహి స్వరూప భవ। వరదానము, వియోగాన్ని సదాకాలం కోసం వీడ్కోలు ఇచ్చేటువంటి వారు స్నేహి స్వరూపులుగా కండి। అంటే బాబా నుండి దూరం చేసేటువంటి దాన్ని సదాకాలం కోసం వీడ్కోలు ఇవ్వండి, అప్పుడు మనం స్నేహి స్వరూపులుగా అవుతామంటున్నారు బాబా। जो स्नेही को पसंद है वही स्नेह करने वाले को पसंद हो, यही स्नेह का स्वरूप है। ఎవరైతే స్నేహితులు ఉంటారో అంటే స్నేహితుడు ఉంటారో ఆ స్నేహితుడికి ఏది ఇష్టం అనిపిస్తే ఈ స్నేహం చేసేటువంటి ఫ్రెండ్కి అదే ఇష్టం అనిపిస్తూ ఉంటుంది। ఇదే స్నేహం యొక్క స్వరూపము అంటున్నారు బాబా। అంతే కదా, ఫ్రెండ్షిప్లో ఏముంటుంది, వారికి ఏది నచ్చితే వీళ్ళు కూడా అదే ఇష్టపడుతూ ఉంటారు। చల్నా కానా పీనా రహనా స్నేహి కే దిల్ పసంద్ హో, ఇसीलिए जो भी संकल्प व कर्म करो तो पहले सोचो कि यह स्नेही बाप के दिल पसंद है। నడవటము తినటము తాగటము ఉండటం స్నేహితుడు అయినటువంటి అతనికి మనస్సుకు నచ్చిందా నేను చేసే ప్రతి కర్మ చూసుకోవాలి। కాబట్టి బాబా అంటున్నారు, ఏవైనా సంకల్పమైనా కర్మ అయినా చేయండి, ఆ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, స్నేహి అయినటువంటి నా తండ్రికి ఇది మనస్ఫూర్తిగా ఇష్టమేనా, మనసుకు సంతోష పెట్టేదేనా ఆ స్నేహితుడైన నా భగవంతునికి అనేది ఒకసారి ఆలోచించండి కర్మ చేసే ముందు। ఐసే సచ్చే స్నేహి బనో తో నిరంతర యోగి సహజ యోగి బన్ జాయేంగే। ఈ విధంగా సత్యమైన స్నేహిగా అయినట్లయితే నిరంతర యోగి సహజ యోగిగా అయిపోతారు। यदि स्नेही स्वरूप को समान स्वरूप में परिवर्तन कर दो तो अमर भव का वरदान मिल जाएगा। బాబా అంటున్నారు, ఒకవేళ స్నేహి స్వరూపాన్ని సమాన స్వరూపంలో పరివర్తన చేసినట్లయితే అమర్ భవ యొక్క వరదానం లభిస్తుంది। और जुदाई को सदाकाल के लिए विदाई मिल जाएगी। వియోగానికి సదాకాలం కోసం వీడుకోలు లభిస్తుంది అంటున్నారు బాబా। కాబట్టి స్నేహితుడైన శివబాబాకు నేను చేసే ప్రతి కర్మ, నా ప్రతి ఒక్క ఆలోచన, నా సంకల్పము బాబాకు నచ్చే విధంగా ఉందా అని చూసుకోమంటున్నారు। స్లోగన్, స్వభావ్ ఈజీ ఔర్ పురుషార్థ్ అటెన్షన్ వాలా బనావో। స్వభావము ఈజీగా అంటే చాలా సహజంగా మరియు పురుషార్థము అటెన్షన్గా తయారు చేసుకోవాలి। ఓం శాంతి। బాబా ముఖ్యంగా మురళిలో ఏం చెప్పారు అనంటే, పిల్లలు ఇదంతా మృత్యులోకం ఉంది, అంతా వెళ్ళిపోయేదే ఉంది, మనం ఇక్కడ ఉండేది లేదు, మనం దేవతలుగా కావాలి, ఇక్కడ అసలు పైసాకు కూడా విలువ లేని వారిగా అయిపోయాము, బాబా వచ్చే విలువైన వారిగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు, మొత్తం ప్రపంచంతో బేహద్ సన్యాసం అనేది ఉండాలి అన్నారు। ఇంకొకటి పత్యం కంపల్సరీ ఉండాలి, సత్యమైన వైష్ణవులుగా కావాలి అని అన్నారు బాబా। అచ్చా, ఇంకొక విషయం ముఖ్యంగా బాబా మురళి ఎప్పుడు మిస్ చేయొద్దు అంటున్నారు,
ఏదైనా ఎక్కడున్నా ఏ స్థానంలోకి వెళ్ళినా బాబా అన్నారు కదా, మురళి పుస్తకం లేకపోయినా మనం బాబా చెప్పిన విషయాలు చింతన చేయొచ్చు, బాబాను మనము బుద్ధి ద్వారా జ్ఞాపకం చేయొచ్చు అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.